కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఇంజనీరింగ్ కాలేజీలు అనేటువంటి ఒక గగనంలాగా ఉండేటువంటివి. సామాన్యుడికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాలంటే కర్ణాటకకి వెళ్ళాలో, లేకపోతే గుల్బర్గాకి వెళ్ళాలో, లేక ఇంకెక్కడికైనా వెళ్ళి సీట్లు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి రోజుల్లో, ఆ రోజు అప్పుడప్పుడే ఎక్స్పాండ్ అవుతున్నటువంటి టెక్నాలజికల్ రెవల్యూషన్ సాఫ్ట్వేర్ని అందిపుచ్చుకోవాలి అని అంటే కింద స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తే తప్ప మనం కాదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క పాలసీ నిర్ణయంతో 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చారు. ఆ రోజు క్యాబినెట్లో ఉన్న వాళ్ళలో మన యనమల రామకృష్ణుడు గారు కూడా ఉన్నారు. ఎందుకనంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనేటువంటిది ఈ రోజు మనకు చాలా సులభంగా కనిపించవచ్చు, కానీ ఆ రోజు దట్ వాజ్ ఎ వెరీ బోల్డ్ డెసిషన్. ఎందుకనంటే అప్పటికి ముఖ్యమంత్రులు ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినందుకో, లేకపోతే మెడికల్ కాలేజీలు ఇచ్చినందుకో గతంలో ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. బికాజ్ వాళ్ళు ఆశ్రిత పక్షపాతంతో చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ పెట్టి ఈ పాలసీ నిబంధనల ప్రకారం ఎవరు వచ్చినా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి దాంతో తీసుకొచ్చారు. దాని బ్యాక్డ్రాప్లో ప్రజెంటేషన్ బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేమి ఇవ్వగలరు అని అంటే, నేను ఇంతమంది స్కిల్డ్ స్టూడెంట్స్ని ఇవ్వగలను, మా దగ్గర ఉన్నారు అన్నటువంటి మాటతోటే ఫస్ట్ మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ సియాటల్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దట్ హ్యాస్ చేంజ్డ్ ది సినారియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత గూగుల్ రావడం, విప్రో రావడం, ఇవాళ లక్షల మంది పిల్లలు హైదరాబాద్లో ఎంప్లాయ్ కావడం, మనం ఒక హైదరాబాద్నే చూస్తున్నాం. ఆ బేస్తో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయినటువంటి పిల్లలు ఇవాళ రోడ్ ఎక్కి నిరసనలు తెలుపుతున్నటువంటి పిల్లలు ఎవరు అని అంటే ఆ పాలసీ డెసిషన్తో వచ్చినటువంటి వాళ్ళు. సినిమా చూపిస్తామని మంత్రులు చెప్తూ ఉన్నారు. ఇవాళ మీరు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీకు 3Dలో సినిమా చూపిస్తున్నారు. కళ్ళుంటే చూడమని చెప్పేసి ఈ పెద్దలకు నేను చెప్పదలుచుకున్నా. ఒక సెంటర్ కాదు, 2 సెంటర్లు కాదు, ఇప్పటికే దాదాపు 70-80 దేశాలలో ప్రదర్శనలు జరిగాయి చంద్రబాబు గారికి అనుకూలంగా, చంద్రబాబు గారికి మద్దతుగా. చంద్రబాబు గారిది తప్పు లేదు అని అంటూ ప్రజలు నినదిస్తున్నారు, ఘోషిస్తుండే స్థాయికి వెళ్ళింది అని అంటే ఒక్క పాలసీ నిర్ణయం ఎన్ని మార్పులు తీసుకొచ్చింది అనేటువంటిది. ఆ బ్యాక్డ్రాప్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో మనది ప్యూర్లీ అగ్రేరియన్ స్టేట్, అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడినటువంటి రాష్ట్రంగా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో లక్షల మంది విద్యార్థులకు ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి? ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది ఇంజనీరింగ్లో నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ళని ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి? ఈ ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నటువంటి తరుణంలో కరెక్ట్గా సీమెన్స్ వాళ్ళు వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. అయ్యా, మేము ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో ఒక స్కీమ్ టేకప్ చేశాము, ఆ గుజరాత్ మోడల్ మీరు స్టడీ చేయండి అనగానే వాళ్ళు 2 సార్లు ప్రజెంటేషన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలవడం కన్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెనకాల పడ్డారు. ఎందుకు అనంటే ఒక ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్ స్టాంప్ మాకు వస్తే ఈ దేశంలో మాకు చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని 2 సార్లు సీమెన్స్ మెయిన్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని దెన్ గుజరాత్కి పంపించడం జరిగింది. అవన్నీ మీకు స్లైడ్లో వస్తాయి, ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేటువంటిది. ఆ సీమెన్స్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత గుజరాత్కి పంపించి గుజరాత్లో సక్సెస్ఫుల్ మోడల్ 90-10 ఏదైతే ఉందో 90% సీమెన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒరిజినల్ సీమెన్స్కి అనుబంధ సంస్థ. ఇది 99.9% షేర్స్ సీమెన్స్ తోనే ఉన్నాయి. 1% ఇంకొకరికి ఇచ్చారు. ఎందుకు అనంటే ఒక కంపెనీ పెట్టాలంటే 2 డైరెక్టర్లు ఉండాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థనే ఇంకో సంస్థకు ఆ 0.1% ఒక్క సింగిల్ షేర్ ఇచ్చారు. వీళ్ళు సీమెన్స్ కి దానికి సంబంధం లేదని పదే చెప్తున్నారు. మనం అనేక వేదికల మీద ఛాలెంజ్ చేశాం, మనం అందరం కూడా ఛాలెంజ్ చేయొచ్చు. నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఇప్పటికిప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే కూడా దాంట్లో క్లియర్ గా షేర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేటువంటిది క్లియర్ గా కనపడుతుంది. సో వీళ్ళ అవాస్తవాలు ఎట్లా ఉన్నాయి, వాస్తవాలు ఎట్లా కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దెన్ ఒక సుదీర్ఘమైన మీటింగులు చేసిన తర్వాత చంద్రబాబు గారు ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, నెక్స్ట్ వేవ్ ఒకటి తయారవుతోంది. ఈ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా షార్టేజ్ ఉంది. ఈ నెక్స్ట్ వేవ్ ని తెలుగు పిల్లలకి ఇవ్వాలి. కేవలం ఇదేదో ఆంధ్రప్రదేశ్లో
కార్పెంటర్లు తయారు చేయడానికో, ప్లంబింగ్ తయారు చేయడానికో, ఎలక్ట్రీషియన్లు తయారు చేయడానికో పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కాదు ఇది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజుకి ఈ వృత్తుల మీద ఫోకస్ పెడుతూ ఉన్న మన స్కిల్ డెవలప్మెంట్ ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల్ని అందిపుచ్చుకునేలాగా మన పిల్లల్ని తయారు చేయాలి. ఆ అవకాశాలని అందిపుచ్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ లక్షల మంది పిల్లలు తెలుగు వాళ్ళు వెళ్తారు అనేటువంటిది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. దీనికి ఇది నిజము అని చెప్పడానికి రాజకీయాలకు అతీతంగా అందరి చేత ఆమోదయోగ్యుడైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం రాసినటువంటి లెటర్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఆయన ఇదే చెప్పాడు, ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ వస్తోంది, ఒక్క భారతదేశంలోనే 500 మిలియన్ జాబ్స్ ఉన్నాయి అని. అంటే 50 కోట్ల ఉద్యోగాలు వస్తాయి. ఆయన ఇంకా ఏమన్నాడంటే అసలు ఇది 10th క్లాస్ నుంచే ఇంప్లిమెంట్ చేయండి, 10th, 11th, 12th నుంచే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాడు. అంటే ఒక నెక్స్ట్ జనరేషన్ ని విజువలైజ్ చేసి తీసుకొచ్చినటువంటి మేధావి మన నాయకుడు. దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు వీళ్ళు, అర్థమైనా కానీ అర్థం కానట్టు నటిస్తున్నటువంటి మూర్ఖులు. దాని మీద వీళ్ళు నీళ్లు చల్లేటువంటి, బురద చల్లేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కాదు వీళ్ళు నష్టం చేయించింది, వీళ్ళు చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కష్టం కలిగించారు కానీ నష్టం జరిగింది లక్షల మంది యువతకు. ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోశారు.